మనందరినీ కాపాడి ఆయన నూతనమైనటువంటి సంవత్సరమును అనుగ్రహించారు. ఈ నూతనమైనటువంటి సంవత్సరము గొప్ప దయతో కూడిందిగా కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో చూసినట్లయితే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని రాయబడింది. సంవత్సరమును దయా కిరీటముగా దేవుడు అనుగ్రహించారు. ఈ అనుగ్రహించబడినటువంటి సంవత్సరం మీద ఆయన ఏమి ఉంచాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను క్లుప్తంగా మాట్లాడతాను. చదవండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు, అయ్యా మేము బానిసత్వంలో ఉన్నాము, మేము కృంగిపోతున్నాము, మేము నలిగిపోతా ఉన్నాము, నెమ్మది లేని పరిస్థితి మేము కలిగి ఉన్నామని వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు అని మనం చూస్తే అదే 11వ అధ్యాయంలోనే కనపడుతుంది. తీయొద్దులేండి, నేను చెప్తాను. చదువుతూ ఉంటే సమయం ఇంకా ఎక్కువైపోతుంది. పాలు తేనెలు ప్రవహించు దేశము, దానినే కానాను అన్నారు. దానినే పరలోక పట్టణము అని అంటా ఉన్నాము. నూతన నిబంధన కాలానికి వచ్చాకే ఆ దేశం మీదకి ఏముంటున్నదంట? ఆకాశం నుంచి వర్షము యొక్క వర్ష జలములు ఉంటా ఉన్నాయి అని వ్రాయబడి ఉంటున్నది. వర్ష జలాలు ఉండటం వరకు మాత్రమే కాకుండా మీకు ఇయ్యబడినటువంటి భూమి మీద నా కన్ను దృష్టి ఉంచి మీకేం చేస్తున్నాను, సంవత్సరము మొదలు నుంచి సంవత్సరం అంతం వరకు కూడా నా కన్ను దృష్టి ఉంటుంది. నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను అని అంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వాగ్దానముతో కూడినటువంటి మాటగా ఉంటా ఉన్నది. ఇక్కడ అయ్యగారు చక్కనైనటువంటి వాగ్దానం రాసి పెట్టారు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలని స్వతంత్రులుగా చేసి ఎక్కడికి తీసుకొచ్చారండి? పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకొని వచ్చినట్లుగా కనబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేశము గురించి మనము ఆలోచన చేసినట్లయితే నేటి దినమున ఒకటి నూతన సంవత్సరము వేడుకలు జరుపుకుంటా ఉన్నాము ప్రపంచమంతటా. అలాగనే రెండవదిగా చూసినట్లయితే ఈరోజుకి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉన్నది. ఏమిటంటే ప్రపంచ శాంతి దినోత్సవము అని అంటున్నారు. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 14వ అధ్యాయము 27వ వచనం చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం అనుగ్రహించినట్లుగా నేను అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకండి, మీ హృదయమును కలవరపడనీయకండి. ఈ సంవత్సరము కలవరపరిచే సంవత్సరంగా ఉంటున్నది. అయినప్పటికీ కూడా నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తా ఉన్నాను, నా సన్నిధి మీతో కూడా ఉంటా ఉన్నది అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానమును
మనం ఏమి చేయాలంట, స్వతంత్రించుకోవాలని వ్రాయబడి ఉంటా ఉన్నది. ఎప్పుడైతే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నామో ఆ వాగ్దానము మనల్ని ఏం చేస్తా ఉన్నదంట, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో చూస్తే కనబడతా ఉన్నది. ఈ వాగ్దానములన్నీ కూడా అమూల్యమైనటువంటివి, అంటే శ్రేష్టమైనటువంటివి. ఎక్కడి నుంచి వస్తున్నాయంట, ఆయన యొక్క మహిమలో నుంచి, ఆయన యొక్క గుణములో నుంచి అవి మనకు అనుగ్రహించబడినాయి. ఏ వాగ్దానం అయితే మనము తీసుకుంటున్నామో, ఏ వాగ్దానం అయితే మనకి ఇవ్వబడుతున్నదో ఆ వాగ్దానం ఎక్కడి నుంచి వస్తున్నదండి చెప్పండి? దేవుని యొక్క మహిమలో నుంచి, ఆయన యొక్క గుణాతిశయమును బట్టి మనకు అనుగ్రహించబడి ఉంటున్నవి. ఈ అనుగ్రహించబడినటువంటి వాగ్దానము ఏం చేస్తా ఉన్నదంట, లోకము యొక్క దుష్టత్వం నుంచి విడిపించి, లోకము యొక్క భ్రష్టత్వము నుంచి విడిపించి దేవ స్వభావము గలవారిగా చేస్తూ ఉన్నదని వ్రాయబడి ఉంటా ఉన్నది. కనుక మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానము ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలన్నమాట, మనము ఏం చేయాలి, చెప్తుంటే నోటితోటి సమాధానం చెప్పండి అంటే ఇట్లంటే మీరు అంగీకరించలేదు, ఇట్లంటే అంగీకరించారని నేను అనుకోవాలన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే స్వతంత్రించుకుంటున్నామో ఆ వాగ్దానము ఏమి చేస్తా ఉన్నది చెప్పండి, లోకము యొక్క భ్రష్టత్వము నుంచి విడిపించి మనల్ని దేవ స్వభావము గలవారిగా, దేవుని యొక్క స్వభావము గలవారిగా, యేసు క్రీస్తు వారి యొక్క స్వభావము గలవారిగా ఆ వాగ్దానము మారుస్తా ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఈ వాగ్దానము మన జీవితంలోని అది కార్యసాధకము చేయబడాలి. అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటా ఉన్నాడు. యేసయ్య ఏమై ఉన్నాడంట? ద్రాక్షావల్లి అయి ఉంటున్నాడు. తండ్రి ఏమై ఉన్నాడు? వ్యవసాయదారుడై ఉంటున్నాడు. వ్యవసాయం చేసేవారు ఏం చేస్తారండి? భూమిలోని విత్తనాలు వేయాలి. విత్తనాలు వేయాలంటే వారు ఏం చేస్తారు? భూమిని ఏమేం చేస్తారు? బాగా దున్నుతారు. దున్నిన తర్వాత దానిలో ఏమన్నా చెత్త చెదారము, రాళ్ళు, తుప్పలు, ముళ్ళు ఇలాంటి ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా తీసివేసి ఏం చేస్తారంట? విత్తనాలు వేస్తారు, మొక్కలు పెడతారు. ఇంకా రకరకాలైనటువంటి వ్యవసాయదారులకి తెలుసు, నాకు అంతగా తెలియదు. నేను చూడటం వరకే కానీ నాకు పెద్దగా తెలియదు, అర్థం చేసుకోవాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఏమి వ్యవసాయం చేస్తా ఉన్నారు అని చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కనబడతా ఉన్నది. 5వ అధ్యాయంలో, నాకు ఒక ద్రాక్ష తోట కలదు, దానిలో నేను మంచి ద్రాక్షాలు నేను పెట్టాను, కానీ అవి కారు ద్రాక్షాలు మొలిసినవి అని అంటున్నాడు. మంచి ద్రాక్ష పండ్లు రావాలని నేను ఆశ కలిగి ద్రాక్ష మొక్కలు నాటాను అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడినది? 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట అని వ్రాయబడి ఉంటా ఉన్నది. ఎవరంటండి ద్రాక్ష తోట? ఎవరంట? ఇశ్రాయేలు జనాంగమే ఆయన యొక్క ద్రాక్ష తోట అయి ఉంటున్నది. ఆయన పొలములోని మనల్ని ఏం చేశాడంట? నాటి ఉంచాడు. నాటి ఏం చేస్తా ఉన్నాడు?
పొలంలోని విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత పొలానికి వ్యవసాయదారులు ఏం చేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఆ విత్తనాలు కూడా ఎప్పుడు వేస్తారు? వర్షాకాలము. వర్షం, భూమికి నీరు కావాలి. ఆ నీరు వచ్చేటువంటి సమయాలను చూసి వ్యవసాయదారులు పొలాన్ని దున్ని వారు సాగు చేస్తూ ఉంటారు. మంచి మాట అందించాము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ద్రాక్ష తోట అనబడినటువంటి సంఘమును కట్టి ఉంటా ఉన్నాడు. ఈ సంఘమును కట్టినటువంటి ఆయన ఏమని అంటా ఉన్నాడు? లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనము నుంచి చూద్దాం. ఈ ద్రాక్ష తోటను నాటినటువంటి ఆయన ఆ ద్రాక్ష తోట మధ్యలోని ఒక అంజూరపు చెట్టును కూడా నాటినట్టుగా కనబడతా ఉన్నది. ఈ అంజూరపు చెట్టు చాలా శ్రేష్టమైనది, ఎంతో ప్రయోజనకరమైనటువంటిదిగా కనబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి అంజూరముతోటి ఏమి ప్రయోజనం ఉన్నది అని మనం చూస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనములో చూస్తే ఈ అంజూరము చెట్టు ఈ అంజూరపు యొక్క పండ్ల యొక్క ముద్ద ఏం చేస్తా ఉన్నదంట? ఒక రోగిని బాగు చేస్తా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. అలాగనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూసినట్లయితే ఈ వృక్షం యొక్క ఆకులు వైద్యానికి ఉపయోగపడతా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే సంఘములోని నిన్ను ఒక అంజూరపు చెట్టు వలె నాటి ఉంటున్నారు. దేని కొరకంట? దేని కొరకు నాటి ఉన్నారని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో కనబడతా ఉన్నది. అక్కడ కొన్ని చెట్లన్నీ కూడా కలుసుకొని మనము ఏం చేద్దాము? మన మీద ఒక రాజుని ఎన్నిక చేసుకుందాం. మనల్ని నడిపించడానికి మనకు ఒక నాయకుడు అవసరమై ఉన్నది. ఆ నాయకుడిని ఎన్నిక చేసుకుందామని ఈ చెట్లు మాట్లాడుకొని ద్రాక్ష చెట్టు దగ్గరకు పోయి ద్రాక్ష చెట్టుతోటి మాట్లాడినట్టుగా కనబడతా ఉన్నది. ద్రాక్ష చెట్టు కూడా ఏమని సమాధానం ఇచ్చిందంటే, నేను అటు ఇటు ఊగటానికి నేను నా యొక్క మంచి ఫలమునిచ్చి నేను ప్రభువుని దేవుణ్ణి మహింపరచాలి, నరులను కూడా తృప్తిపరచాలని నేను నియమించబడ్డాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. అలాగనే 10వ వచనములో చూస్తే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ అంజూరపు చెట్ట, నువ్వు చాలా మంచి దానివి, నువ్వు చాలా చక్కనైనటువంటి ఆకులు కలిగినటువంటి దానివి, నువ్వు మంచి ఫలములు కలిగినటువంటి వ్యక్తివి, నీవు మా మీద రాజుగా ఉంటే, మా మీద ఒక నాయకుడిగా ఉంటే మాకెంతో ప్రయోజనముగా ఉంటది అని చెప్పేసి ఆ అంజూరపు చెట్టుతో మాట్లాడుతూ ఉంటే ఆ అంజూరపు చెట్టు ఏమంటున్నది? నేను మాధుర్యముని ఇయ్యకుండా, నాలో నుంచి వచ్చేటువంటి మాధుర్యాన్ని ఇయ్యకుండా, ఇంకా ఏమిటి, మంచి ఫలములు నేను ఇవ్వకుండా అటు ఇటు ఊగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండటానికి నేను ఉన్నానా? నేను రానంటున్నది. ఈ అంజూరం ఏమి కోరుకుంటా ఉన్నది? ప్రజలకు మేలు చేయాలి. ఏ విధంగా మేలు చేయాలనుకుంటుంది? నేను నాయకుడిగా ఉండి మేలు చేయటం కాదు, నాలో నుంచేటువంటి మాధుర్యము చేత ఆ ప్రజలను నేను తృప్తిపరచాలని ఇష్టపడతా ఉన్నాను. నాలో నుంచి వస్తున్నటువంటి ఔషధ గుణముల చేత వారికి ఆరోగ్యం ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. నేను రాను అని మాట్లాడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను దేని కొరకు నియమించాడంట? సంఘ క్షేమాభివృద్ధి కలుగుట కొరకు నువ్వు ఒక సాధనముగా ఉండాలని. అంత మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి వ్రాయబడినట్టుగా ఆయన యొక్క కృపా మహిమకు, దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలగాలని నిన్ను ఆయన యొక్క కుమారుడుగాను ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జనాంగముగా ఆయన చేసుకొని ఉన్నాడని వ్రాయబడి ఉంటా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంట? లూకాసు సువార్త 13వ అధ్యాయంలోని ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చేసి ఫలములు చూస్తా ఉన్నాడంట. ఫలములు చూస్తే ఒక్క ఫలము కూడా కనబడలేదు. ఒక్క ఫలము
కూడా కనబడకుండా ఉండటము చూసి ఆయన ఏమంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి తోటమాలితో అంటూ ఉన్నాడు, అయ్యా ఇది ఒక్క ఫలము కూడా ఇయ్యలేదు, ఇది ఉండి ఏమి లాభం, ఇది ఉండటం వలన ఈ భూమి ఎలా వ్యర్థము కావాలి, అనవసరం ఈ స్థలం అంతా కూడా ఇది ఆక్ఫై చేసినది, ఈ స్థలము నిష్ప్రయోజనంగా ఉండిపోయింది, దీన్ని తీసేద్దామని చెప్పేసి యజమానుడు అంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తోటమాలి అంటున్నాడు, అయ్యా అయ్యా మరొక సంవత్సరము సమయమి అయ్యా, మరొక సంవత్సరము సమయమి అయ్యా, ఇదిగో దీనికి ఏం చేస్తాను, ఆ చెట్టు చుట్టూ కూడా త్రవ్వి పాదు చేస్తాను. త్రవ్వి మనం చెట్లు పెడతాం కదా, తింటే మనకు అర్థం కాదు, ఎట్టుంటే నాకు కళ్ళదారిలో నుంచి కనపడలేదు, మరి కళ్ళు మూసుకొని ఉంటే లాభం లేదు, ఇక్కడ చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. సమయం త్వరగా పరిగెత్తా ఉన్నది. అయితే ఆయన ఏమంటున్నాడు, ఆ తోటమాలి ఏమంటున్నాడు, ఇదిగో అయ్యా ఈ చెట్టు చుట్టూ కూడా త్రవ్వుతాను, త్రవ్వి పాదు చేస్తాను, దాంట్లో నేను ఎరువు వేస్తాను, కావలసినటువంటి నీరు కూడా పెడతానయ్యా, ఒక సంవత్సరము చూద్దామయ్యా, ఒక సంవత్సరము గడివి అని చెప్పేసి తోటమాలి అడుగుతున్నాడు. ఈ తోటమాలి ఎవరయ్యారంటే నజరేయుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము గత సంవత్సరము చూశాడు, గత సంవత్సరము సంఘములో నిన్ను నాటాడు, గత సంవత్సరం ఈ లోకములో నిన్ను నాటాడు, నిన్ను ఎక్కడి నుంచి విడిపించాడు, ఎక్కడి నుంచి, బానిసత్వం నుంచి విడిపించాడు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి నిన్ను విడిపించి జీవము గల దేవుని యొక్క వారసులుగా చేసి, దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేసి నిన్ను సంఘములో నాటి ఉంచాడు. అయితే ఆయన నిన్ను చూసినప్పుడు నీలో ఏమి కనబడట్లేదు, ఫలములు కనబడట్లేదంట. అయితే తోటమాలి ఏమంటున్నాడు, నీ నిమిత్తము అడుగుతా ఉన్నాడు, ఇంకొక సంవత్సరము గడువు అయ్యా, ఇంకొక సంవత్సరము గడువు అయ్యా, నేను కావలసినటువంటి పోషణ నేను చేస్తాను. పొలములు కలిగిన వారు ఏం చేస్తారు, పురుగు పట్టుకున్న మందులు వేస్తారు, ఇంకా దానికి బలం రావాలని కావలసిన మందులు వేస్తూ ఉంటారు, కావలసిన అన్ని చేస్తారు. అలాగనే నేను కూడా ఏం చేస్తాను, ఈ విశ్వాస యొక్క లేకపోతే ఈ యొక్క ఏం చెట్టు, అంజూరపు చెట్టు, ఈ అంజూరపు చెట్టుకు కావలసినటువంటి పోషణ కొరకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేస్తాను, ఒక సంవత్సరం అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. కానీ నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్టుగా, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉన్నావు, కానీ నువ్వు వ్యాపించలేదు, నువ్వు అభివృద్ధి చెందలేదు. కారణం ఏమిటి, నీ యొక్క బలహీనత. నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ దేవుని సన్నిధిలోని ఉండవలసిన విధానంలో ఉండట్లా. దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యము వినవలసినటువంటి విధానంలోని విని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవటం లేదు, కనుకనే నీవు అభివృద్ధి చెందట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అభివృద్ధి చెందాలంటే నీవు ఏమి చేయబడాలన్నమాట, దేవుడు నీకు వాక్యం అనేటువంటి ఎరువుని వేస్తా ఉన్నాడు, వాక్యం అనే ఎరువుని నీకు వేస్తా ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు 119వ కీర్తన 50వ వచనములో అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలన్నిటిలో నుంచి నాకు నెమ్మది కలుగజేసింది అంటున్నాడు. కారణం ఏమిటి, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ప్రతి వర్తమానాన్ని కూడా ఆయన శ్రద్ధగా వింటా ఉన్నాడు. శ్రద్ధగా విని ఆయన దిద్దుకొనవలసిన వాటినన్నింటిని కూడా దిద్దుకొని ఏం చేస్తా ఉన్నాడు, ముందు భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో నీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రతి వర్తమానమును లేకపోతే ప్రతి వాక్కుని ఏం చేయాలన్నమాట, ఏం చేయాలి, శ్రద్ధగా వినాలి. విన్నటువంటి దానిని ఏం చేయాలన్నమాట, యాద్ చేసుకోవాలి. విన్నటువంటి దాన్ని ఏం చేయాలన్నమాట, దాన్ని ఏమనాలి, ఇంకా
సాధన చేయాలి. సాధన చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, అన్నము నోట్లో పెట్టుకొని నవలకుండా మింగామనుకోండి, ఏమవుతుంది, తొందరగా అరగదు, దాని రుచి కూడా తెలియదు. మనకు రుచి తెలియాలి, అరగాలంటే ఏం చేయాలన్నమాట, బాగా బాగా కృష్ణ చెప్పు, బాగా ఏం చేయాలని అక్కడ చూస్తున్నారు. అమ్మా మిమ్మల్ని పిలవలేదనా? ఆహా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమిలినప్పుడు దానితో పాటు మన లోపల ఉన్నటువంటి లాలాజలము కలుసుకొని లోపలికి పోటుని బట్టి అది అరుగుతూ ఉన్నది, మన నోటికి రుచిగా మారుతా ఉన్నది. హల్లెలూయా. యాప పుల్లను తీసుకోండి, అది మొదట నోట్లో పెట్టుకున్నప్పుడు చాలా చేదుగా ఉంటుంది. ఇప్పుడంటే ఎవరు యాప పుల్లలు వాడట్లేదు. మేము చిన్నగున్నప్పుడు యాప చెట్టు దగ్గర పోవాలి, విరవాలి, తెచ్చుకొని పళ్ళు రుద్దాలి. ఇప్పుడంతా బ్రష్లు పేస్ట్లు కాబట్టి తెలియట్లా. అయితే యాప పుల్లని నవ్వులుతూ ఉంటే కొంతసేపటికి ఏమైపోతుంది, అది తీయగా ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే వాక్యమును కూడా ఏం చేయాలంటే ఈ సంవత్సరంలోని, ఈ నూతనమైన సంవత్సరం ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, వాక్యము వినాలి, వాక్యము చదువుకోవాలి, వాక్యమును ధ్యానం చేయాలి. ఆ వాక్యము గురించి మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆయన వచ్చి ఎక్కడ చూస్తా ఉన్నాడు, అంజూరపు చెట్టుని చూస్తా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి ద్రాక్ష చెట్లను చూడట్లా. ద్రాక్ష చెట్ల గురించి ఆయన పెద్ద ఆలోచన చేయటలా. ఎందుకు, ఈ అంజూరపు చెట్టు మంచి ఫలం ఇచ్చేదిగా ఉంటే ఈ ఫలముల ద్వారా మిగిలినటువంటి ద్రాక్ష వనములో ఉన్నటువంటి ఆ చెట్లుకి ప్రయోజనం అవుతుంది. అంటే నిన్ను సంఘములో ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా చేయాలని నిన్నేం చేశాడు, సంఘములోని నాటినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ప్రయోజకురాలుగాను ప్రయోజకుడుగా ఉండాలంటే దేవుని యొక్క మాట వినే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క మాటను అర్థం చేసుకొని ఆ మాట ప్రకారముగా దేవుని సన్నిధిలో నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మంచి వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహించారు. మీ వ్యక్తిగతంగా కూడా మంచి వాగ్దానాలు అనుగ్రహించారు. ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలోని నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలన్నమాట, నీకు అనుగ్రహించబడిన వాగ్దానమును ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి వాడికి పెన్నో పెన్సిలో పలపమో ఏదో కావాలి. టీచర్ చెప్తారు. టీచర్ చెప్పగానే వాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మమ్మీ మా టీచర్ గారు పలక తెచ్చుకోమన్నారు, లేకపోతే ఒక పుస్తకం తెచ్చుకోమన్నారు. డాడీ నాకు ఇది కావాలని అడుగుతారు. రేపు అది తెచ్చిస్తేనే నేను స్కూల్కి పోతానని అంటాడు. లేకపోతే లేదు. మళ్ళీ డాడీ బయటికి పోవటానికి బట్టలు వేసుకుంటుండగానే మళ్ళీ ఏం చేస్తాడనమాట, మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. అవునా కదా? మా పిల్లలు అయితే అట్నే చేశారు. మరి పిల్లలు లేని వాళ్ళు చెప్తున్నారు, పిల్లలు ఉన్నవాళ్ళు నోరు తెరవట్లా. ఎందుకో మీ స్వరం కూడా నాకు వినపడేటట్టు చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క మాటను కూడా మనము అలా జ్ఞాపకం చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ మాటను జ్ఞాపకంలో పెట్టుకునే వారిగా ఉన్నప్పుడు నిజముగా ఏం చేస్తుందండి, దేవుని యొక్క స్వభావంలోనికి మలుస్తూ ఉంటా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియ సోదరి సోదరులరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన పాపముల నిమిత్తము ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన నిమిత్తము సిలువ వేయబడ్డారు, మన నిమిత్తము రక్తము కార్చారు, మన నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై లేచినటువంటి ఆయన లేచి పరమనకు బట్టిగా వెళ్ళిపోలేదు. కానీ ఏం చేశాడనమాట, తన ప్రియులైనటువంటి వారిని కలుసుకుంటూ తన ప్రియులైనటువంటి వారికి అనేక సంగతులు బోధించినట్టుగా కనబడతా ఉంది. బోధించి ఏమంటున్నాడు, ఇదిగో తండ్రి వలన పొందినటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి.
మీరు పట్టణంలోనికి వెళ్ళకండి, మీరు కనిపెట్టండి అని చెప్పినట్లుగా లూకాసు వార్త చివరి అధ్యాయాల్లో మనకు తీయదులని కనబడతా ఉన్న సమయం నాకు కనబడతా ఉంది. అయితే వారు ఏం చేశారంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోని వారు యేసయ్య వెళతా ఉంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏ విధంగా అయితే పైకి వెళ్ళాడో అలాగనే ఆయన రాబోతా ఉన్నాడు కనుక మీరు ఎదురు చూడండి అని చెప్పినప్పుడు వారు మేడ గదిలోనికి వెళ్ళి, వారు బస చేస్తున్నటువంటి గదిలోనికి వెళ్ళి 10 దినములు కూడా ఏక మనసుతోటి దేవుని సన్నిధిలో గడిపారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు, ఏక మనసుతో దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంచె దినమయందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావయ్యా, అంచె దినములందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు యవ్వనులు దర్శనములు చూస్తారని, వృద్ధులు కలలు గంటారని, దాసులు ప్రవచిస్తారని అయ్యా చెప్పబడింది. అయ్యా ఆ మాటను నా నిమిత్తం జ్ఞాపకం చేసుకో, ఆ మాటను నా నిమిత్తం జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ ఆత్మను నాకు అనుగ్రహించయ్యని ఆయన అడుగుతా ఉన్నాడు. అవును ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తగా నా ఆత్మను మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని చెప్పి ఉంటున్నాడు. ఆదరణకర్త అయిన ఆత్మ కొరకు వారు ఎదురు చూడగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలోని వారు ఎదురు చూస్తూ ఉంటుండగా ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి గొప్ప గాలి వంటి శబ్దము వారు వింటూ ఉన్నారు. వింటూ ఉన్నటువంటి సమయంలోనే ఏమైందండి, అగ్ని జ్వాలల వలె విభాగింపబడి అగ్ని వలె వారికి కనబడి వారి మీదకి వచ్చి వ్రాలగా వారు శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. అలాంటి శక్తి చేత ఈ 2022వ సంవత్సరము మిమ్మల్ని మనలందరినీ కూడా నడిపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. కనుక ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరము మొదలుకొని అంతం వరకు ఆయన నీతో కూడా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు, నీతో కూడా నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. కనుక నీతో కూడా నడవాలంటే నీవేమై ఉండాలి? ఆయన మాట ప్రకారముగా జీవించాలి, నడవాలి, మాట ప్రకారముగా చేసేవారిగా ఉండాలి. ఆయన శిష్యులు అంత మాత్రంగా 120 మంది యేసయ్య చెప్పినట్లుగా చేశారు. ఆయన మాట చెప్పినప్పుడు 500 మంది ఉన్నారు. 500 మంది ఉంటే 120 మంది మాత్రమే ఆ మాటను అవలంబించారు. ఆ మాట ప్రకారంగా వారు పట్టణంలోనికి వెళ్లకుండా మేడగదిలో ఉన్నారు. కనుక 120 మంది ఏమయ్యారు? ఆయన యొక్క శక్తి చేత నింపబడ్డారు. ఆయన సాక్షులుగా బలమైనటువంటి సంఘముగా అక్కడ కనబడతా ఉన్నది. కనుక ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ సంవత్సరం ఆయన మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలన్నమాట? నేను ముగిస్తున్నాను. ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆ మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. ఈ చిన్న మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యం, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన సంవత్సరము నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనదిగా, ప్రభు మహిమార్థంగా జీవించే సంవత్సరంగా నీ జీవితంలో ఉండాలని కోరుకొని ఈ దినకాలంలో ఆయన నీతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా అంటా ఉన్నారు, నా కుమారుడా, నా కుమార్తె, తండ్రి ఉపదేశమును నీవు మరవద్దు. నీవు తండ్రి ఉపదేశమును అనుసరించి నీవు నడిచినట్లయితే ఈ సంవత్సరం నీకు దీర్ఘాయుష్ కలిగే సంవత్సరముగా ఉండబోతా ఉన్నది. ఈ సంవత్సరం నీకు ప్రయోజనకరమైన సంవత్సరముగా, సుఖ జీవితముతో గడిపే సంవత్సరముగా ఉంటుంది అని చెప్పేసి
ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఈ 2022 సంవత్సరము నీకు సుఖ జీవితం గడిపే సంవత్సరముగాను, లేకపోతే విడుదల కలిగజేసే సంవత్సరముగా, నీకు స్వతంత్రం అనుగ్రహించబడిన సంవత్సరంగా ఉండాలంటే నీవు వింటూ ఉన్నటువంటి ప్రతి వాక్కును కూడా నీవు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ వాక్కు ప్రకారంగా నడిచేటువంటి బిడ్డగా నీవు ఉన్నప్పుడు నిజముగా నీ జీవితంలో నెరవేర్పును చూస్తావు. అవును ప్రియమైన వాళ్ళ 120 మంది కూడా ప్రభు వారు చెప్పిన మాట ప్రకారముగా చేశారు. వారి శక్తివంతులయ్యారు. అనేక మంది ప్రజలని ప్రభు కొరకు సంపాదించినటువంటి సంపాదకులుగా ఉండిపోయారు. ప్రభు కొరకు సంపాదించారు. ఏమి సంపాదించారు? ప్రజలను సంపాదించారు. అనగా అనేక మంది ఆత్మలను సంపాదించి దేవుని చేతికి అప్పగించినట్టుగా కనబడతా ఉన్నది. నిన్ను కూడా అలా చేయాలని ఇష్టపడి ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మహిమాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభా, మొదటి దినముగా నాయన నీ సన్నిధానంలో నాయన ప్రభా కూడుకొని ప్రభువా తండ్రి నీ వాక్యాన్ని వినడానికి ప్రభువా, నీ ప్రియులుగా నీ బిడ్డలుగా నాయన మా అందరికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ముఖ్యంగా నాయన నీ దయదాసుని ప్రభువా తండ్రి, నీవు నింపి నాయన మమ్మల్ని నిలబెట్టుకొని ప్రభువా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇంతబడిన వాక్యములు నాయన ప్రతి హృదయంలో నేను కట్టి ఫలింప చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అవును నాయన, మాకు ఇచ్చిన ఈ యొక్క నాయన ప్రభువా దేవా, నూతనంగా ఇచ్చిన నాయన సంఘ వాగ్దానాన్ని కూడా జ్ఞాపకము చేస్తున్నాను ప్రభువా. ప్రతి హృదయంలో అది ముద్రించును గాక అని పలుకుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. వాటిని పరిచయం చేసిన నీ దైవదాసుని బట్టి నాయన ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన నింకను నాయన బలపరచండి, స్థిరపరచండి. తన పట్ల నీ ప్రణాళికలు, నీ ఉద్దేశములు అన్ని నీవు నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. తన పట్ల నాయన ప్రభువా తండ్రి, నీ యొక్క ప్రణాళికను నాయన ప్రభువా ఏ రీతిగా అయితే ప్రభువా మీరు నిర్ణయించి ఉన్నారో ప్రభువా తండ్రి, తనను నాయన అటు విధంగా ప్రభువా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మంచి ఆరోగ్యమును, సమాధానం, నెమ్మదిని ప్రభువా వారు చేసిన పరిచయాలను కూడా ప్రభువా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీవు నింపుమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాలమున ప్రభువా తండ్రి, నీ ప్రియ బిడ్డలు నాయన ప్రభువా ఏ రీతిగా కూడుకొని ప్రభువా దేవా నీ సన్నిధానంలో స్తుతించే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని నా సావాసం మనందరినీ నాయన నీ కృప చేత నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.